చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు కేసీఆర్. కాసేపట్లో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు చెప్పండి. ఎంఎన్ఆర్ ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతున్నారు. అయితే ఆయన ఫిబ్రవరి 2న ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్స్కి కేసీఆర్ హాజరు కాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజు. సో ఈరోజు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అయితే వాస్తవంగా ఈరోజు పెద్దగా చర్చ కూడా ఏముండదు. ఓన్లీ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఇక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా 2 రోజుల పాటు, అంటే ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈరోజు మేడిగడ్డ పరిశీలించిన తర్వాత నెక్స్ట్ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ను కూడా పరిశీలించేందుకు వెళ్తున్నారు. అయితే వాస్తవంగా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. వరదను వచ్చినట్టుగా కూడా దిగువకి పంపిస్తున్నారు. అయితే పెద్దగా ప్రమాదం ఏమి అక్కడ లేదు అని చెప్పేసి ఇప్పుడు అనవసరంగా కావాలని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వాదన వినిపించే పరిస్థితికి వస్తుంది. అయితే దానిలో భాగంగా వాస్తవంగా వరదనంతటిని కూడా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఆపితే డ్యామ్కి ప్రమాదం ఉందా లేదా అనేది కొంత క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. కానీ సో ప్రమాదం ఉందని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కేంద్రం ఇచ్చింది కాబట్టి సో వాస్తవంగా వచ్చిన వరదను వచ్చినట్టు దిగువగా పంపిస్తున్నారు కాబట్టి సో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాదన ఏంటంటే సో అంత పెద్ద వరద వచ్చినా కూడా మేడిగడ్డకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, కావాలని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేసింది, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాపై దుష్ప్రచారం చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన వినిపిస్తుంది. అయితే వాస్తవంగా ఇప్పుడు ఆ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 30 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఆల్రెడీ అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి సో ఇక 28 మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు 20 మంది ఎమ్మెల్సీలు అందరూ కూడా 2 బస్సుల్లో ఇక్కడ నుంచి నేరుగా మేడిగడ్డకి వెళ్తున్నారు ఈరోజు. సో ఇప్పుడు వీరితో పాటుగా కేసీఆర్ వెళ్తారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఖచ్చితంగా దీనికి చర్చకు కూడా అధికార పార్టీ డిమాండ్ చేసింది. గతంలో కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఎంతసేపు మాట్లాడినా కూడా మైక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం కూడా జరిగింది. సో వాస్తవంగా దీనిపై మరి ఇప్పుడు మీడియా పాయింట్కి వచ్చి కేసీఆర్ ఏమన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా మాట్లాడతారా లేకపోతే చిట్ చాట్ లాంటిది ఏమైనా చేస్తారా ఏంటనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. కానీ దీనికంటే ముందే నిన్న అసెంబ్లీలో వాస్తవంగా ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి రూమ్స్ ఏదైతే ఉన్నాయో దీనిపై కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ రూమ్స్ అనేవి మొదటి నుంచి కూడా అసెంబ్లీలో ఎవరున్నా సరే, అది కేసీఆర్ ఉన్నా ఇంకెవరున్నా ఎవరున్నా సరే ఒకటే రూమ్ కట్టేస్తారు. సో దానికి సంబంధించి దానికి పెద్ద రూమ్ కావాలి మాకు అని చెప్పేసి సరిపోదని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తుంది. సో చూడాలి మరి కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో హాజరవుతున్నారు కాబట్టి ఆయన నేరుగా అసెంబ్లీ ఎల్ఓపి హాల్లోకి వెళ్తారా లేదంటే ఈ లీడర్ ఆఫ్
అపోజిషన్ రూమ్లో ఎక్కడ కూర్చుంటారు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో ఏదేమైనా సరే కాసేపట్లో అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరవుతున్నారు. ఏమన్నారు సైదులో ఒక విషయం చెప్పండి, బడ్జెట్ సమావేశం పూర్తయినంత వరకు కూడా సభలోనే ఉంటారా కేసీఆర్, లేదా మధ్యలోనే వచ్చేస్తారా? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఏమన్నారు ఖచ్చితంగా, ఎందుకంటే బడ్జెట్ సమావేశాలకు హాజరైనటువంటి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హోదాలో తొలిసారి ఖచ్చితంగా ఎంతసేపు అయితే మాట్లాడతారో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అంతసేపు ఖచ్చితంగా అసెంబ్లీ హాల్లోనే ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఖచ్చితంగా కూర్చుంటారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఒకవేళ ఆయన కూర్చోంటాడా లేదా అనేది కూడా మనకి కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అందరూ చూస్తుంటారు కాబట్టి తొలిసారి కేసీఆర్ ప్రతిపక్ష నేతల హోదాలో అసెంబ్లీకి హాజరవుతున్నారు కాబట్టి దాదాపుగా అందరి ఫోకస్ కూడా ఆయనపైనే ఉంటుంది కాబట్టి సో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టినంత వరకు కూడా కంప్లీట్గా కూర్చుంటారా లేకపోతే మధ్యలోనే బయటకు వస్తారా వెళ్ళిపోతారా అనేది కూడా మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఆయన కూర్చునే అవకాశమే కనిపిస్తుంది. తర్వాత ఆయన నేరుగా ఇప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేలందరూ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరుసటి రోజు వాయిదా పడుతుంది కాబట్టి సో అందరూ ఎమ్మెల్యేలతో పాటుగా కేసీఆర్ కూడా అందరూ కూడా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచి నేరుగా మేడిగడ్డకి వెళ్తారు. అయితే మేడిగడ్డకి వెళ్తున్న ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన ఇచ్చేసి మళ్ళీ యథావిధిగా నందినగర్ నివాసానికి వెళ్తారా లేకపోతే వారితో పాటు ఆయన మేడిగడ్డకి వెళ్తారా అనేది కూడా కొంత మనకి క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఫిబ్రవరి 2వ తారీఖున ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ అయితే అసెంబ్లీకి హాజరవడంతో కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. సో ఈ అధికార పక్షం నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇది ఒక్కరోజే అంటే అసెంబ్లీ సమావేశాలు వాస్తవంగా మనకి 31 వరకు కూడా ఉన్నాయన్నారు. అవసరమైతే పొడిగిస్తామని కూడా చెప్తున్నారు. అంటే కొన్ని అంశాలను బట్టి ఏదైనా డిమాండ్స్ వినిపించిన దాన్ని బట్టి చర్చలకు ఇటు ప్రతిపక్షం ఏమైనా డిమాండ్ వినిపించినా కూడా సో అదంతటికి కూడా ఇప్పుడు అధికార పక్షం నుంచి సజావుగా ఉన్నది కాబట్టి సో ఎన్ని రోజులైనా సరే పొడిగించే అవకాశం ఉన్నది కాబట్టి సో వాస్తవంగా కేసీఆర్ మన అన్ని రోజులు ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతారా లేదంటే ఇది ఒక్కరోజే హాజరై ఇక మిగిలిన అన్ని రోజులకి ఆయన నందినగర్ నివాసానికి పరిమితం అవుతారా లేదంటే ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా అనేది కూడా మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా సరే ఈ రోజు పెద్దగా చర్చ ఉండదు కాబట్టి సో మరుసటి రోజు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాస్తవంగా రేపు వాయిదా ఉంటుందా లేకపోతే కంటిన్యూ చేస్తారనేది కూడా మనకి కాసేపట్లో కూడా క్లారిటీ వస్తుంది. అయితే ఒకవేళ ఆయన చర్చకు సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ హాజరవుతే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది అధికార పక్షం నుంచి. ఏమన్నారు? థ్యాంక్ యూ సైదులు.